మేడిగడ్డ పాపాలకు కేసీఆర్ హరీష్ రావు కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత చేబళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చిందని చెప్పారు. మేడిగడ్డ కట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన అని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజానికానికి కలంకంగా మారిందని మండిపడ్డారు. దోచుకోవాలి దాచుకోవాలని మేడిగడ్డ కట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడొక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు, ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర కళ్ళగట్టినట్టు. పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ, అంటే మంత్రి గారు వాస్తవం